హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఫిఫ్త్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.1 నుండి సెకండ్ రామన్ అండ్ థర్డ్ రామన్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు రియల్ నెంబర్స్, పాల్ నెంబర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి, మన ఛానల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా, అంటే ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి ఆర్డర్లో వీడియోస్ అయితే చూడండి తప్పకుండా. అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. సో ఇక రామన్ చూసుకుంటే మనకి ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2 అండ్ C1/C2, ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటింగ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారల్ లైన్స్ ఆర్ ఏ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి మనకు రామన్ ఇచ్చారు. అంటే కింద మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. ఈ ఈక్వేషన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే, నేను ఆల్రెడీ సెకండ్ వీడియోలో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ లీనియర్ ఈక్వేషన్ మనకు ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. పెయిర్ 2 కాబట్టి మనకి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా మనకి అయితే ఇంటర్సెక్ట్ అవుతాయి, లేదంటే ప్యారల్ వస్తాయి, లేదంటే కోఇన్సిడెంట్ వస్తాయి అని చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి? ఇంటర్సెక్ట్స్ ఎట్ ఏ పాయింట్ అంటే ఇంటర్సెక్టింగ్ అవుతాయా, లేదంటే ప్యారల్ లైన్స్ అవుతాయా, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా అని అడుగుతున్నారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే కంపల్సరీగా సెకండ్ వీడియోలో ఉన్న బాక్స్ అనేది కంపల్సరీగా మీకు రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, మనకి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారల్ లైన్స్ అవుతాయా, కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ చేస్తాయా అని అడిగినప్పుడు మనము గ్రాఫ్ డ్రా చేసి చెప్పాలేమో అని అనుకోవచ్చు. బట్ గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదండి. నేను సెకండ్ వీడియోలో మీరు కండిషన్స్ బట్టి ఈ 2 ఈక్వేషన్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయో చెప్పొచ్చు, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయన్నది కూడా చెప్పొచ్చు అని చెప్పాను. ఓకేనా? సేమ్ అదే బాక్స్ యూస్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తాం. ప్రాసెస్ ఏంటంటే ఈక్వేషన్స్ రాసుకుని వీటితో ఇవేంటండి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఫస్ట్ వీడియోగా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ వీటితో కంపేర్ చేసుకుని ఈ కోషన్స్ A1, B1, C1, A2, B2, C2 మనం ఫైండ్ అవుట్ చేసి అప్పుడు కండిషన్ ఏంటనే చెక్ చేస్తే మ్యాక్సిమం ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఫస్ట్ A1 అంటే X కోఫిషియంట్ 5, B1 అంటే Y కోఫిషియంట్ సింబల్తో సహా చూసుకోవాలి -4, అలాగే C1 అంటే కాన్స్టెంట్ టర్మ్ సింబల్తో సహా ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక నార్మల్గా 8 అని వేసేయండి. ఒకవేళ మైనస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వేయాలి. అలాగే A2 X కోఫిషియంట్ అంటే 7, అలాగే B2 Y కోఫిషియంట్ అంటే 6, అలాగే C2 ఇక్కడ చూడండి C2 ఎంత ఉందండి -9. ఓకేనా? ఇప్పుడు A1, B1, C1 వచ్చేసాయి, A2, B2, C2 వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసింది A1/A2 వాల్యూ. A1 అంటే ఎంతండి 5/A2 అంటే ఎంతండి 7, అలాగే B1/B2 వాల్యూ. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి, ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి అలా ఉంచేయండి. B1 అంటే -4, B2 అంటే 6. సో -4/6 అంటే మైనస్ అలాగే ఉంటుంది. ఇది 2 టేబుల్లో 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. సో ఇంకెక్కడితో మీరు ఆఫ్ చేసేయండి, 2 ఈక్వల్ కాదు కదా. అంటే మనకు వచ్చేసిన కండిషన్ ఏంటండి, A1/A2 ఏమో 5/7 వచ్చింది, B1/B2 ఏమో -2/3 వచ్చింది. 2 ఈక్వల్ కాదు కాబట్టి A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. సో ఈ కండిషన్ వచ్చిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇన్ కేస్ మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఆ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి ఒక పాయింట్ చోట. సో ఇప్పుడు మీరు కింద ఏం రాయాలి, దేర్ఫోర్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి, ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటింగ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి లైన్స్ ఎటువంటివి అని అడుగుతున్నారు. సో దేర్ఫోర్ given pair of equations ఏ రాయండి, represents intersecting lines. సో ఇక్కడ నేను ఏ లైన్స్ అని అడిగాను కాబట్టి కేవలం లైన్స్ గురించి రాస్తే సరిపోతుంది. సేమ్ ఇంకా మిగిలిన 2 ప్రాబ్లమ్స్ కూడా ఇదే మోడల్. ఓకే, ఇందులో కూడా సెకండ్ క్వశ్చన్ అండి, సేమ్ మోడల్ ఇంకా. సో ఈక్వేషన్స్ మాత్రం మారుతాయి అంతే. ఫస్ట్ కంపేర్ చేసుకుందాము. A1 అంటే 9, B1 అంటే 3, C1 అంటే ఎంతండి 1, అలాగే A2 అంటే 18, B2 అంటే 6,
C2 అంటే 24. ఇప్పుడు మనం A1/A2 చెక్ చేద్దాం. A1/A2 అంటే A1 అంటే 9/A2 అంటే 18. సో ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి కదండి. 9/18 అంటే 1/2. అలాగే B1 అంటే 3/B2 అంటే 6. ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ గమనించండి 1/2 అంటే ఈక్వల్గా అవుతున్నాయి. ఇలా ఈక్వల్ అవుతున్నప్పుడు కంపల్సరీగా C1/C2 కూడా చెక్ చేయండి. బట్ మనం ఇందాక ఫస్ట్‌నే క్లారిటీ వచ్చేసింది ఈ 2 ఈక్వల్ కాదు అని. ఇంకా అప్పుడు ఇది చెక్ చేయవలసిన అవసరం కూడా లేదు. బట్ ఈ 2 ఈక్వల్ వచ్చినప్పుడు ఇది కూడా కంపల్సరీ చెక్ చేయాల్సి ఉంటుంది. C1 అంటే 1/C2 అంటే ఎంతండి 24. సో ఇది ఇంకా క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ ఏంటి? A1/A2 దేర్‌ఫోర్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. అంతే కదండి. ఈ 2 ఈక్వల్ కానీ దీనికి ఈక్వల్ కాదు. దేర్‌ఫోర్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏంటండి? ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. సో ఇంకా దీన్ని బట్టి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా రాయొచ్చు. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? నో సొల్యూషన్ లేదు అంటే ఇన్కన్సిస్టెంట్. ఈ 2 కూడా మనం రాయొచ్చు. బట్ క్వశ్చన్లో లైన్స్ సంబంధించింది అడిగారు కాబట్టి ఇక్కడతో రాసేసి ఆఫ్ చేసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇదే రోమన్లో థర్డ్ క్వశ్చన్. ఈక్వేషన్స్ మాత్రం మారుతున్నాయి. సేమ్ నేను ఇవి కూడా రఫ్ చేయట్లేదు. బట్ మీరు నోట్ చేసుకునేటప్పుడు మాత్రం నీట్గా నోట్ చేసుకోండి. సో కంపేరింగ్ చేసేసుకుందాం. A1 అంటే 6, B1 అంటే -3. సింబల్స్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. ప్లస్ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ మైనస్ ఉన్నప్పుడే. C1 అంటే ఎంతండి మనకి 10. అలాగే A2 అంటే 2. B2 అంటే ఇక్కడ చూడండి -y అని ఉంది. అంటే మనం y కోఎఫిషియంట్ B2 అవుతుంది. అంటే ఓన్లీ మైనస్ ఉండదు, -1 ఉంటుంది. ఓకేనా. C2 అంటే 9. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసేద్దాం. A1/A2 అంటే ఎంతండి 6/A2 అంటే 2. 6/2 అంటే మనకి 3 టైమ్స్ క్యాన్సిల్. అవునా. నెక్స్ట్ B1 అంటే -3. B2 అంటే -1. సో మైనస్ క్యాన్సిల్. 3/1 అంటే 3. నెక్స్ట్ C1 అంటే 10/C2 అంటే ఎంతండి 9. సో ఇక్కడ మీరు గమనిస్తే A1/A2 3 వచ్చింది, B1/B2 3 వచ్చింది. బట్ ఇది 10/9 వచ్చింది. దేర్‌ఫోర్ మన కండిషన్ ఏంటండి? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అన్నమాట. దేర్‌ఫోర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ సేమ్ ఇందాకలాగే ప్యారలల్ లైన్స్. సేమ్. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలైతే నో సొల్యూషను, అలాగే ఇన్కన్సిస్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. నీట్గా అయితే నోట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ ఈ క్వశ్చన్ అడిగితే మ్యాక్సిమం 2 మార్క్స్కి అడగచ్చు, లేదంటే 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం 2 మార్క్సే ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్. ఒక చిన్న మిస్టేక్ అండి, అంటే నేను కొంచెం చూసుకోలేదు కంగారులో. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఉంది కదా, సెకండ్ రౌండ్లో సెకండ్ ప్రాబ్లం ఇక్కడ నేను 1 అని రాశాను. ఇక్కడ 1, ఈ ప్రాబ్లంలో 1 అని రాశాను. బట్ యాక్చువల్గా అది 12 అన్నమాట. ఓకేనా. 12 వచ్చినప్పుడు మనం C1/C2 చెక్ చేసాం కదా అక్కడ. అప్పుడు 1/24 వేసాను అక్కడ. యాక్చువల్గా ఇక్కడ 1 అనుకుని, బట్ అది 12/24 అంటే 1/2. సో అప్పుడు మీకు అక్కడ వచ్చే కండిషన్ ఏంటి? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 వస్తుంది. ఎందుకంటే ఇది 1/2 వచ్చింది, ఇది కూడా 1/2 వచ్చింది. సో ఇది కూడా 1/2 వచ్చింది కాబట్టి. సో ఈ కండిషన్ అవుతున్నాయి అంటే దేర్‌ఫోర్ గివెన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అని రాయండి. ఓకేనా. ఒక చిన్న మిస్టేక్, సారీ. అది చూసి కొంచెం నాకు స్లైడ్గా కనబడలేదు, అది 1 అనుకున్నాను నేను. ఓకేనా, మార్చుకోండి. నెక్స్ట్ థర్డ్ రామన్. సేమ్ టు సేమ్ మోడల్ అండి, జస్ట్ కొంచెం చేంజ్ అంతే. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ ఫైండ్ అవుట్ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. ఇందాక ఏం అడిగారు? ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి? ఇంటర్సెక్టింగా, ప్యారలల్గా, కోఇన్సిడెంటా? అప్పుడు కూడా మనం ఏ కండిషన్స్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏమడుతున్నారు? కన్సిస్టెంటా కాదా? అప్పుడు కూడా మనం అంటే ఇప్పుడు కూడా ఇవే కండిషన్స్ చెక్ చేస్తాం. కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ అన్న ఉండాలి. నాట్ కన్సిస్టెంట్ అంటే అసలు నో సొల్యూషన్. ఓకేనా. ఒక్క సొల్యూషన్ అన్న ఉండే కేసెస్ 2 కేసెస్. ఏంటవి? ఒకటి అయితే ఇంటర్సెక్టింగ్ అవ్వాలి, లేదంటే కోఇన్సిడెంట్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ వస్తే అప్పుడు మనం కన్సిస్టెంట్ అని చెప్తాం. ఇక ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేసే కండిషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సరే ఒకసారి చూద్దామండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇవి ఇచ్చారు ఈక్వేషన్స్. 3x + 2y = 5. ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా వినండి. సేమ్ మోడల్, అసలు ఏమి చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు ఏంటంటే ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, మనం జనరల్గా వీటితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ =0 వచ్చేగా తీసుకుంటాం. ఓకేనా. కానీ ఇక్కడ =5 ఉంది.
అందుకోసం మీరు ఏం చేస్తారంటే వీటిని ఎక్కడ ఇలాగ ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసి అప్పుడు రాసుకోండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు 3x + 2y = 5 ఉందా, దీన్నే 3x + 2y - 5 = 0గా రాసుకోమంటున్నాను అంతే. అంటే ఏం లేదు, ఇలా ఎందుకు రాసుకోమంటున్నానంటే జనరల్ ఫామ్ ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇలా రాసుకోమంటున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్పుడు మీరు డైరెక్ట్గా గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి ఈ డైరెక్ట్గా రాయండి. 3x + 2y, ఈ +5 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -5 = 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందండి, 2x - 3y, ఈ +7 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -7 = 0. అంతే. ఇప్పుడు ఇంకా సేమ్ టు సేమ్. a1 అంటే ఎంతండి, 3. b1 అంటే ఎంతండి, 2. c1 అంటే ఎంతండి, -5. సింబల్స్ మాత్రం జాగ్రత్త. a2 అంటే 2. b2 అంటే -3, c2 అంటే -7. ఇప్పుడు a1/a2 చూద్దాం. a1 అంటే 3/a2 అంటే ఎంతండి, 2. ఇంకా దీన్ని మనం క్యాన్సిల్ చేయగలం. b1 అంటే 2/b2 అంటే ఎంతండి, -3. సో ఇది కూడా క్యాన్సిల్ చేయగలం. ఇక్కడ చూడండి, రెండు నాట్ ఈక్వల్. అంటే therefore a1/a2 is not equal to b1/b2. a1/a2 is not equal to b1/b2 అంటే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే కంపల్సరీ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ సిస్టమ్ని మనం, అంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఏమనొచ్చు, కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. therefore given equations are కన్సిస్టెంట్ అని రాస్తే సరిపోద్ది. ఏం అవసరం లేదండి, కన్సిస్టెంట్ కాదని రాస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ ఒక్క కండిషన్ మైండ్లో ఉందంటే అవి ఆటోమేటిక్గా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అర్థమైందా? బట్ మీకు ఈ కండిషన్స్ ఐడియా లేకపోతేనే ఇబ్బంది పడాలి. అందుకని బాక్స్ కంపల్సరీ నేర్చేసుకోండి. థర్డ్ రౌండ్లో సెకండ్ క్వశ్చన్. సో గివెన్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. సో ఇవి ఇక్కడ కాన్స్టెంట్స్ ఇక్కడ 0 వచ్చాక రాసుకోవాలంటే వీటిని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. డైరెక్ట్గా రాసేయండి. 2x - 3y - 8 = 0. నెక్స్ట్ ఏమవుతుందండి, 4x - 6y - 9 = 0. సో a1 అంటే 2, b1 అంటే -3, c1 అంటే -8. నెక్స్ట్ a2 అంటే 4, b2 -6, c2 -9. సో a1/a2 అంటే ఎంతండి, 2/a2 అంటే 4. సో 2/4 అంటే మళ్ళీ 1/2 క్యాన్సిల్ అవుతుంది. b1 అంటే ఎంతండి, -3/b2 అంటే ఎంతండి, -6. జాగ్రత్త చూడండి, మైనస్ క్యాన్సిల్, 3 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ c1/c2 అంటే c1 అంటే -8/c2 అంటే -9. సో మైనస్ క్యాన్సిల్ 8/9 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్ అవుతుంది కానీ ఇది ఈక్వల్ అవ్వట్లేదు. therefore కండిషన్ ఏంటండి, therefore a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. ఇది మనకి ఫైనల్గా వచ్చిన కండిషన్. ఈ కండిషన్ వచ్చిందంటే దట్ మీన్స్ ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు. ఒక్క సొల్యూషన్ కూడా లేకపోతేనే ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనము ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాము. ఓకేనా అండి? ఇన్కన్సిస్టెంట్ లేదా నాట్ కన్సిస్టెంట్ అని రాసిన పర్లేదు, బట్ మనం ఎక్కువగా ఈ వర్డే యూజ్ చేస్తాం. థర్డ్ క్వశ్చన్. ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా అని కంగారు పడద్దండి, సేమ్ ప్రాసెస్ కదా. మనం ఇంకా సింప్లిఫికేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్ప ప్రాసెస్ ఏమి చేంజ్ అవ్వదు. సో గివెన్ ఈక్వేషన్స్ రాద్దాం. 3/2 × x + 5/3 × y, 7 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -7 = 0. నెక్స్ట్ ఇదేమవుతుందండి, 9x - 10y - 14 = 0. ఓకేనా? ఇప్పుడు కోఎఫిషియంట్స్ రాసేద్దాం. a1 ఇప్పుడు ఇదంతా ఎక్స్ కోఎఫిషియంట్ అండి, ఫ్రాక్షన్ ఉంది కదా, మళ్ళీ వాల్యూస్ మేము కరెక్ట్గా తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మొత్తం ఈ ఎక్స్ ముందున్న కాన్స్టెంట్ వాల్యూ అంతా కూడా ఆ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. అసలు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటేనే డెఫినేషన్ అది, ద కాన్స్టెంట్ వాల్యూ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అన్నమాట. అంటే ఎక్స్కి ముందున్న కాన్స్టెంట్ వాల్యూ లేదా ఈ వేరియబుల్ని మల్టిప్లై చేసేటువంటి కాన్స్టెంట్ వాల్యూ ఏదనుకున్నా పర్వాలేదు. సో a1 అంటే 3/2. నెక్స్ట్ b1 అంటే ఎంతండి, y కోఎఫిషియంట్. అంటే ఇదంతా కూడా y కోఎఫిషియంటే, సింబల్ మైనస్ ఉంటే మైనస్ కూడా కన్సిడర్ చేయాలి. సో 5/3. నెక్స్ట్ c1 అంటే ఎంతండి, -7. a2 అంటే 9, b2 అంటే -10, c2 అంటే -14. ఇప్పుడు రేషియోస్ వేసేద్దాం. a1/a2 అంటే ఎంతండి, 3/2/a2 అంటే 9. జాగ్రత్త చూడండి, కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే.
సో A1/A2 అంటే 3/2/9 అని వచ్చింది కదా, 9 9/1 అని రాసుకుందాం. ఓకేనా, 9/1. ఇప్పుడు ఇలా ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఒక ఫ్రాక్షన్ వచ్చేసింది అనుకోండి, మీరు సింపుల్గా ఫస్ట్ నార్మల్గా ఫ్రాక్షన్ వేసేయండి, ఇంటూ సింబల్ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే ఏమవుతుంది 1/9 అంతే. ఓకేనా, ఇప్పుడు ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి 1 × 1 1/2 × 3 6. సో ఆన్సర్ ఎంతండి 1/6. అలాగే B1/B2 కూడా సేమ్ అండి. B1 అంటే ఎంత 5/3/B2 అంటే -10. జాగ్రత్త చూడండి, అంటే 5/3/-10 అని -10/1 అని రాసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 9ని మనం 9/1 అని రాసుకోవచ్చు, అలాగే -10ని -10/1 అని రాసుకోవచ్చు. డెనోమినేటర్లో 1 రాసినంత మాత్రాన దాని వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా ఉంచేసి ఇంటూ సింబల్ మార్చి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయండి, అంటే 1/-10 అంతే కదా. సో 5 ఈ టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఇంకా 1 ఉంటుంది. 1 × 1 1 కదండి, 1/3 × -2 మైనస్ కూడా ఉంది, అంటే -6. అంటే ఆన్సర్ ఎంత అండి 1/-6. దీన్నే మనం -1/6 అని కూడా రాసుకోవచ్చు, అంటే దీని వాల్యూ ఎంత -1/6. ఇక్కడ చూడండి, ఇదేమో +1/6 వచ్చింది, ఇదేమో మనకి -1/6 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండే నాట్ ఈక్వల్గా అయిపోతున్నాయి, అవునా కదా. అందుకే నేను మూడో చెక్ చేయాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఈ కండిషన్ వచ్చిందంటే ఈ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి, కాబట్టి మనకు ఒక్క సొల్యూషన్ ఉంటుంది. ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం కన్సిస్టెంట్ అని చెప్పవచ్చు. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రాబ్లం. సో గివెన్ ఈక్వేషన్స్ రాసుకుందాము. 5x - 3y + 11 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఇవి మరి స్టాండర్డ్ ఫామ్గా లేవు కదా, ఇక్కడ 0 తేవడం కోసం దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -11 = 0. అలాగే దీన్ని కూడా -10x + 6y, ఈ -22ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +22 = 0. ఇప్పుడు మనం వాల్యూస్ కంపేర్ చేసేద్దాం. A1 అంటే 5, B1 అంటే -3, C1 అంటే -11, A2 అంటే -10. ఓకేనా ఫ్రెండ్స్. B2 అంటే 6, C2 అంటే 22. ఇప్పుడు వాల్యూస్ రేషియోస్ చెక్ చేద్దాం. A1/A2, A1 అంటే 5, A2 అంటే -10. సో 1/2 5 టేబుల్. ఈ మైనస్ కింద ఉంది కదా, కింద రాయగానే అవసరం లేదండి, మనం ఎలా పైన రాసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ B1/B2 అంటే -3/B2 అంటే 6. సో 3 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 1/2, మైనస్ ఉంది కాబట్టి -1/2. నెక్స్ట్ C1/C2, C1 అంటే -11/C2 అంటే 22. 11 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ కదండి, సో 1/2 మైనస్ ఉంది కాబట్టి. ఇంకేం మిగిలి మనకు వచ్చిన కండిషన్ ఏంటి చూడండి, ఇది 1/2, 1/2 -1/2, సారీ 3 కూడా -1/2 కాబట్టి దేర్ఫోర్ A1/A2 = B1/B2 = C1/C2. ఈ కండిషన్ వచ్చిందంటే మనకి గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒక్క సొల్యూషన్ ఉన్నా కానీ మనం కన్సిస్టెంట్ అని చెప్తాం. సో ఇన్ఫైనైట్లీ అంటున్నారు అంటే ఇంక మనం ఏమనొచ్చు, కన్సిస్టెంట్ అని చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఫిఫ్త్ది కూడా మీకు చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము ఈ రామన్లో ఈ వీడియోలో కూడా. ఓకే, ఈక్వేషన్స్ ఇవి ఇచ్చారండి. సో గివెన్ ఈక్వేషన్స్ రాసుకున్నాను, కోఎఫిషియెంట్స్ రాసుకున్నాను. ఇప్పుడు రేషియో A1/A2. ఇక్కడ A1 అంటే 4/3 వచ్చిందండి, A2 అంటే 2 వచ్చింది. ఇలాంటి నేను ఎలా సింప్లిఫై చేయాలో చెప్పాను కదా. సో 4/3/2ని 2/1గా రాసుకుందాం. 2ని 2/1గా రాసుకుంటే సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ కింద ఇంకో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 4/3 × 2/1ని 1/2. సో ఇది 2 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్, మనకి ఆన్సర్ ఏమవుతుందండి 2/3 అవుతుంది. అంటే దీని వాల్యూ 2/3. సో ఇంకా B1/B2 మీరు చెక్ చేసుకుంటే B1 2, ఇదేమో 3, సో డైరెక్ట్గా 2/3 వస్తుంది. అలాగే C1/C2 కూడా -8/-12 అంటే 2/3. సో ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ ఏంటి, A1/A2 = B1/B2 = C1/C2. సేమ్ ఇందాకలాగే. సో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏం రాసుకోవచ్చు, కన్సిస్టెంట్, లేదా గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని రాసిన పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
ఈ రాంగ్‌ని ఇచ్చినప్పుడు అక్కడ ఏం అడుగుతున్నాడు? లైన్స్ గురించి అడుగుతున్నాడా? లేదంటే సొల్యూషన్స్ గురించి అడుగుతున్నాడా? లేదంటే సిస్టమ్ గురించి అడుగుతున్నాడా అన్నది గమనించాలి. ఈ మూడింట్లో దేని గురించి అడిగినా గానీ ఈ కండిషన్స్ బట్టే వస్తది. కానీ మీకు రాసేది లైన్స్ గురించి అడిగినప్పుడు లైన్స్‌కి సంబంధించిందే రాయండి. సొల్యూషన్స్ అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఒకే సొల్యూషన్ ఉంటదా? లేదంటే అసలు సొల్యూషనే ఉండదా? లేదంటే ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్ ఉంటదా? అని కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్‌లో. అలాంటప్పుడు ఈ సొల్యూషన్స్ గురించి రాయండి. సిస్టమ్ అంటే అది ఇన్‌కన్సిస్టెంట్ సిస్టమా? కన్సిస్టెంట్ సిస్టమా? రెండే. కన్సిస్టెంట్, ఇన్‌కన్సిస్టెంట్ అనేది మనం సొల్యూషన్ బట్టి చెప్తాం. అట్‌లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా గానీ కన్సిస్టెంట్ అని చెప్తాం. ఒక్క సొల్యూషన్ కూడా లేకపోతే అంటే నో సొల్యూషన్ వచ్చినప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.